హాయ్, వెల్కమ్ టు షో సాయి ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొబ్బట్లు. మనం బెల్లంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకుందాం. అది చేసుకునే ప్రాసెస్ని చాలా ఈజీగా తక్కువ టైంలో చూపిస్తానండి. వేడిగా నెయ్యితో ఈ బొబ్బట్లను సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయి. దానికోసం నేను ఒక 1/2 kg వరకు శనగపప్పును తీసుకుంటున్నాను. ఒక గ్లాస్తో అయితే 2.5 గ్లాస్ వరకు వచ్చింది నాకు పప్పు. ఇలా పప్పు వేసిన తర్వాత పప్పును నీట్గా కడిగిన తర్వాత దీంట్లోకి మనం ఒక 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేయండి. చూడండి, పప్పు పైనకి ఇంత రావాలి. మూత పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఎలా అంటే ఉడికిన తర్వాత చూపిస్తున్నాను. పప్పు ఇలా సాఫ్ట్గా అవ్వాలి. ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ ఏమైనా ఉంటే వాటిని పంపేసేయండి. పూర్తిగా పంపేసిన తర్వాత దీంట్లో వాటర్ ఏం వేయకుండా పప్పును మాత్రమే వేయండి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం సోంపు, 1 చెంచా. మనం పప్పు ఎంత తీసుకుంటున్నామో బెల్లం క్వాంటిటీ కూడా మనం బెల్లంతో చేస్తే కొంచెం ఎక్కువగా పడుతుంది. నేను 1/2 kg పప్పు తీసుకున్నాను కదా, 3/4 kg వరకు బెల్లం పట్టింది. బెల్లం వేసేసి ఇలా సన్నగా పేస్ట్ చేసేసుకోండి. వాటర్ అస్సలు వేయకూడదండి. చూడండి, అన్నిటినీ మొత్తం పప్పుని ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కావాలంటే దీంట్లోకి ఇలాచీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సోంపుతో మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి నేను సోంపు ఒకటి వేసాను. తర్వాత గోధుమ పిండితో చేస్తున్నాను నేను. గోధుమ పిండిని ఇలా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా తడిపేసి పెట్టుకోండి. ఒక 5 minutes వరకు నానబెట్టండి. తర్వాత మనం పిండి ఎంత తీసుకుంటున్నామో పూర్ణం కూడా అంతే తీసుకొని మొత్తం పూర్ణం బయటకు రాకుండా ఇలా క్లోజ్ చేసేసేయండి. మనం చేతికి కొంచెం ఆయిల్ని అంటించుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకు పూర్ణం అనేది బయటకు రాకూడదండి. ఇప్పుడు ఒక కవర్ పైన ఆయిల్ వేసేసి మీరు చేతికి కొంచెం పిండి అయినా అంటించుకోండి, లేదంటే ఆయిల్ అయినా అంటించుకొని ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. చూసారు కదా, మీకు కావాల్సిన సైజులో సన్నమైన దొడ్డుగైనా ఇలా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి కొంచెం ఆయిల్ని అప్లై చేసి పోలేని దానిపైన వేసేసేయండి. ఒక సైడ్ వేగిన తర్వాత మనం ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. మీరు ఆయిల్కి బదులుగా మొత్తం నెయ్యితో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి, మనకు కావాల్సినన్ని అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని వేడిగా సర్వ్ చేసుకోండి. బెల్లంతో బొబ్బట్లు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.